अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. हेलो एवरीवन, वेलकम बैक टू माय ఛానల్. టుడే రెసిపీ షీర్ కుర్మా. హలో అందరికీ, ఈరోజు నేను షీర్ కుర్మా తయారు చేయబోతున్నానండి. దానికి ఏమేమి కావాలో చూసేద్దాం. పంచదార ఒక బౌల్, 2 ఇలాయచీ, తగినంత గీ, కాజు, పుచ్చపప్పు, బాదం. దాంట్లోకి మెయిన్ షీర్ కుర్మా. నేను లీటర్ పాలకి ఎంత కావాలో అంత తీసుకున్నానండి. లీటర్ పాలు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా పాలు పెట్టేసుకుందామండి. పొయ్యి వెలిగించుకుందాం. ఇలా పాలు పెట్టుకున్నాక చిక్కటి పాలు కదండి, మనం సరిపడా వాటర్ వేసుకుందాం. నేను ఇక్కడ 1 లోటా నీళ్ళు వేస్తున్నానండి. ఎందుకంటే పాలు బాగా మరిగి మనం సేమియా వేసినాక చిక్కబడిపోతుంది కదా, అందుకు వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదండి, ఇది కాగే వరకు మనకి టైం పట్టింది కాబట్టి ఈలోపు ఇది కాగేదాకా మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేసి ఇది విడిగా కాగిద్దాం. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుందామండి. మనం షీర్ కుర్మాలోకి సేమియా వేయించుకోవాలి కదండి. ఇప్పుడు దీంట్లోకి తగినంత నెయ్యి వేసుకుందాం సేమియా వేయించడానికి. వేసుకున్నాక మనం ఇలా షీర్ కుర్మా తీసుకున్నాం కదండి, దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి సేమియాని. దీని పేరు షీర్ కుర్మా అంటారండి. అంటే సేమియాల్లో కూడా రకాలు ఉంటుంది కదా, కొంచెం లావుగా, సన్నగా, బొంబాయి సేమియాలని. అది కాదు, ఇది షీర్ కుర్మా సేమియా. ఇది షీర్ కుర్మాకే బాగుంటుంది సేమియా, అందుకోసం చెప్తున్నా, మీకు తెలియదని కాదు. ఇప్పుడు ఇది వేయించుకుందామండి. నెయ్యి కొంచెం హీట్ అయిపోయింది కదా. ఇలా వేయించేసుకుందామండి. ఇలా వేగిపోవాలండి సేమియా. ఇది ఆల్రెడీ కొంచెం రోస్టెడ్గానే ఉంటుంది, అలా అని మనం అలాగే డైరెక్ట్గా వండుకోకూడదండి. పాలల్లో వేసినాక కలర్ చేంజ్ అయిపోతుంది. ఇట్లాగా నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా బాగా వేయించేసుకున్నాక చూసారండి, కలర్ చేంజ్ అయింది. ఇట్లా ఇంకొంచెం లైట్ గోల్డ్ కలర్లో వచ్చినాక ఇలా వేయించుకుందాం. ఇంకొంచెం వేయించుకొని ఇలా కొంచెం కాసేపు వేయించుకుందామండి. ఇదిగోండి, ఇలా గోల్డ్ కలర్లో వేయించుకోవాలి. ఇది వేగిపోయింది. నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా. ఇది పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు. ఇప్పుడు మనం ఇందులో తీసుకున్న నెయ్యి ఉంటుంది, ఇంకా మిగిలింది కదండి, ఇది వేసేసుకుందాం. ఇది దేనికంటే మనం సేమియా వేయించి పెట్టేసుకున్నాం, మళ్ళీ సేమియాలకి గార్నిష్కి కావాలి కదండి, డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి మిగతా నెయ్యి వేసేసాను. ఇప్పుడు వేసినాక బాదం పప్పులు, జీడిపప్పు, పుచ్చపప్పు 3 తీసుకొని వేయించేసుకుందామండి దూరగా. ఇవి లైట్గా వేగితే చాలు డ్రై ఫ్రూట్స్ అనేవి.
ఇలా లైట్గా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్. పాలు కూడా మనకి మరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం దీన్ని తీసుకున్న 1 కప్పు షుగర్ వేసేస్తున్నానండి. వేసుకొని బాగా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఒక 2 విలాయచీలు ఉన్నాయి కానీ ఇది కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది. ఇలా ఇదిగోండి ఇలా దంచుకోవాలి. ఇలాచీ కూడా వేసేసాను. పంచదార వేసాను కదండి, అది బాగా కరిగే వరకు ఒక 10 మినిట్స్ ఆగి పాలు బాగా మరుగుతున్నప్పుడు వేయాలండి సేమియా. చూసారా పాలు మరుగుతుందండి. ఇప్పుడు మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ సేమియాని వేసేద్దాం. ఇలా అంతా వేసేయాలండి. మొత్తం వేసినాక ఒకసారి ఇలా తిప్పేసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా పాలు మరిగినాక సేమియా వేసి ఉడికించకూడదు. ఎందుకంటే ఇవి పేస్ట్ అయిపోద్ది బాగా ఉడికితే. ఇలా పాలు బాగా మరిగినాక సేమియా వేసేసినాక ఇలా ఒక్క బాయిల్ ఇలా వచ్చినాక ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఆఫ్ చేసేసానండి. ఇలా పాలు బాగా మరిగినాక సేమియా వేసేసాను కదండి, నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఇలా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఆ ఆవిరికి ఆ సేమియా అనేది మగ్గిపోతుంది. షీర్ కుర్మా రెడీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.